అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 5 సంవత్సరాలు ఎవరైతే మహిళల మీద కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకుల కుటుంబాల మీద వ్యక్తిగత హననాలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు కనపడుతూ ఉంది. సోషల్ మీడియాలో అనుచితమైనటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళందరి మీద వేట మొదలైందనే చెప్పుకోవాలి. హోంమంత్రి అనిత గారి సమక్షంలో ఈ యొక్క కథ మొత్తంగా నడుస్తుందని చెప్పుకున్నాం. వర్ర రవీంద్రారెడ్డి, బోరుగడ్డ అనిల్ వీళ్ళందరినీ కూడా కలుగులో లాక్కున్నటువంటి వ్యక్తులు కూడా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ ఈరోజు కారణం ఏంటి, ఎక్కడ దాక్కున్నా కూడా ఎందుకు వదిలిపెట్టట్లేదు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తానికి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి కోరుకుంటుంది ఒకటే అండి, అంటే ఈ విధంగా పెట్టారు పోస్టులు, మహిళల మీద ఇలా ఇబ్బంది పెట్టారు, వాళ్ళందరి మీద ఏం చర్యలు తీసుకోవట్లేదని కొద్దిమేర అసహనానికి గురైన మాట వాస్తవమని చెప్పుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే అనుచితంగా ప్రవర్తించారో సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళందరి మీద 1కి 10 కేసులు నమోదవుతున్నాయి. ఓ పక్క చిత్తూరు నుంచి మరో పక్క ఇచ్చాపురం వరకు ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద కేసు నమోదవుతుందో కూడా తెలియట్లేదు. ఏంటంటారు ఈ కేసుల పర్వం మొత్తానికి సంబంధించి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటమికి కారణం అనేక కారణాల్లో ఒక కారణం ఏంటంటే జుగుప్సాకరమైన భాష, దుర్భాషలో, వ్యక్తిత్వ హననాలో, మహిళల పట్ల నీచంగా ఈ పోస్టింగ్లు ఇలాంటివన్నీ ఒక కోవలోకి వస్తాయి. దీనికి కారణం ఏంటంటే సెక్షన్ల వారీగా చూసుకుంటే సోషల్ మీడియాలో డబ్బులు తీసుకుని పనిచేసేవాళ్ళు కొంతమంది, వాళ్ళు ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తారు, దాన్ని వీళ్ళు పోస్ట్ చేసి అవతల వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇది వాట్సాప్ గ్రూపులు పెట్టి మా మూలకి వెళ్ళేలాగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబం, అలాగే తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాళ్ళు, సాధారణ కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు తటస్థులని వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళ మీద దాడి చేయటం ఇదొకటి. రెండు, ఓ మాదిరిగా టీవీల్లో గట్రా మాట్లాడి ఒక సెక్షన్, వాళ్ళు కూడా బూతులు మాట్లాడేస్తారు ఎక్కడ బరితెగించి. ఇంకో సెక్షన్ ఏంటంటే న్యూట్రల్స్ ముసుగులో జర్నలిస్టులుగా ఉంటారో, ప్రొఫెసర్లుగా ఉంటారో, మాజీ పత్రికా సంపాదకులుగా ఉంటారో, ఇలా రకరకాల కొంచెం ఈ 30-40 ఏళ్ల పాటు సంపాదించుకున్న ఒక క్రెడిబిలిటీని జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెడతారు. అదో సెక్షన్. తర్వాత సెలబ్రిటీలు, పోసాని కృష్ణమురళి, ఇలా కొంతమంది సినిమా వాళ్ళ నుంచి ఇలా వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ సెక్షన్. ఇలా అంచెలుగా పేర్చుకుంటూ వచ్చారు. ఫైనల్గా మంత్రులు, ఎమ్మెల్యేలు, అంటే కొడాలి నాని ఇలాంటి వాళ్ళు, గోరంట్ల మాధవ్ ఎంపీలు ఇలాంటి వాళ్ళు, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి. ఓకే, వీళ్ళందరికీ పై స్థాయిలో అతను కూడా మాట్లాడతాడు ఇలాగ. పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్ళిళ్ళని ఇలాగని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ముసలోడని ఇలాంటివి మాట్లాడు. అతను వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఏం చేశారంటే ఆ వృక్షం తాలూకు వీళ్ళు ఎవరో ఈ సోషల్ మీడియా గ్యాంగ్, ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళు డిజిటల్ డెవిల్స్, వీళ్ళకి ముందు ఆ వేళలో యాసిడ్ పోతున్నారు. ఇప్పుడు ఏదైనా మొక్కను చంపాలంటే యాసిడ్ పోతారు వేళ్ళకి, ఆ వృక్షం కుప్పకూలిపోద్ది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు పని పెడతాం మొదలుపెట్టారు. వీళ్ళు ఒక రకంగా చాలా ముఖ్యమైన వాళ్ళు వీళ్ళే. వీళ్ళ భాష దుర్మార్గం, చాలామంది హర్ట్ అయిపోతారు. అసలు బయటికి రావాలంటే భయపడిపోతారు. ఎవరికైనా ముఖం చూపించాను. ఇప్పుడు వీళ్ళ బారిన పడ్డవాళ్ళు మహిళలు కానీ, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, నాయకులైనా, సాధారణ కార్యకర్తలైనా, సినీ సెలబ్రిటీ ఎవరైనా సరే వీళ్ళ బారిన పడ్డారంటే వాళ్ళకి కొంతమంది అయితే ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఓకే, అంత దారుణంగా ట్రోల్ చేస్తారు భయంకరంగా. ఇక్కడ వ్యక్తిత్వ హననం, ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చాలా దారుణం అండి. వాళ్ళు పసిపిల్లలను కూడా వదలకుండా మాట్లాడతారు. ఇది వీళ్ళు ఎంత దారుణంగా చేసినా వీళ్ళు చీమలు దోమలు లాంటి. మరి దోమ కూడా డెంగ్యూ కొడితే చచ్చిపోయేలాగా అవుతుంది కదా జ్వరం. అవును, చిన్న జీవైనా చికెన్ గున్యం వచ్చేది కదా, లేదా రకరకాల వైరస్ వచ్చేది కదా. ఇది వీళ్ళు చీమల దోమలు లాంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఈ చీమలకి దోమలకి ఆల్ అవుట్ పెట్టారు. ఆ పొగకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వాళ్ళు. వీళ్ళు 3 నెలల్లో 4 నెలల్లో ప్రభుత్వం వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారితో సహా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ చెప్పింది ఏంటంటే, మీరెవరో కూడా వాళ్ళలాగా మనం ప్రవర్తించొద్దు, అరాచకం వద్దు, వాళ్ళకే మనకి తేడా ఉండాలి, మన పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, అందరికీ చెప్పుకుంటూ వచ్చారు. ఓకే,
ఎవరు నాయకులు ఎవరు కూడా గీత దాటదు. ఒకళ్ళిద్దరు కొంచెం అత్యుత్సాహం చూపిస్తే కూడా అదుపు చేశారు. వాళ్ళ కార్యకర్తలు క్లియర్గా చెప్పారు. కాబట్టి మీరు చూడండి, ఈ జనసేన దూకుడుగా ఉంటారు కుర్రోళ్ళు, అయినా సరే వాళ్ళు కూడా కంట్రోల్ అయ్యారు, యాక్టివ్గా ఉంటారు, దూకుడుగా ఉంటారు. కొంచెం టీడీపీ వాళ్ళ కంటే కూడా వాళ్ళు స్పీడ్గా వెళ్తారు. వాళ్ళు కూడా అదుపులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పాడు, కూటమికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటానన్నాడు. కూటమి చాలా బాండెడ్గా పనిచేసే వాళ్ళు, అసలు క్విక్ ఫిక్స్ ఇలాంటి తొమ్మిదిగిరెట్టు అండించుకున్నట్టు అయిపోయారు వాళ్ళు. ఆ పార్టీ రెండు వేరు పార్టీలు, వాళ్ళు ఒకే పార్టీ కింద పనిచేస్తున్నారు వాళ్ళంతా. అయితే ఇది కార్యకర్తలకు కానీ సాధారణ ప్రజలకు కూడా నచ్చలేదు, విచిత్రంగానే. ఏంటంటే ఎందుకంటే ఆ అరాచకాలు చూశారు, వాళ్ళ దౌర్జన్యం, దుర్మార్గం, వాళ్ళ విష ప్రచారం, వాళ్ళ రాతలో బూతు భాష, ఇవన్నీ చూసి రగిలిపోతూ ఉన్నారు. ఎవరిని ఇప్పుడు టాప్ టు బాటం ఎవరిని విడిచిపెట్టకూడదు, ఎందుకు విడిచిపెడుతున్నారు? ఇందులో మళ్ళీ అధికారులు ఇటు ఆ సిస్టంలో దూరిపోయాడు ఆ పురుగుల్ని. వాళ్ళని పోస్టింగ్లు ఎవడ పట్టించుకునేవాడు కాదు ఇది వరకు. ఎవడెక్కడ పోస్టింగ్ చేసినా, ఎవడెక్కడ పని చేసినా ఏం పట్టించుకునేవారు కాదు. కానీ ఇవాళ ఒక సీఏ ఎక్కడ పని చేస్తున్నాడు, అతను ఎందుకు వేశారు, ఆ జిల్లా కలెక్టర్ అధికారి ఎందుకున్నాడు అక్కడ, ఆ శాఖలో అతను ఎందుకు పని చేస్తున్నాడు అని చెప్పి వరకు మైక్రో లెవెల్కి ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా బాగా కంట్రోల్ చేశారు 4 నెలల్లో. వాళ్ళు ఏం చేసుకున్నారు, దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఏం చేయాలి, ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్రాన్ని బాగు చేసి పనిలో ఉన్నారు కదా, ఆ పని వాళ్ళు చేసుకుని ఇద్దరు. మనం చెప్పు తీసుకొట్టారు కదా జనం, మనం 2-3 ఏళ్ళు నోరు మూసుకుందాం అని అనుకోలేదు. మళ్ళా ఒక 10 రోజులు 20 రోజులు నెలల పాటు అక్కడక్కడ సర్దుకున్నారు. ఏంటి ముడ్డి కింద తప్పులు పెట్టుకుని, అన్ని అవినీతి ఆరోపణలు పెట్టుకుని, వీళ్ళు వాళ్ళ మీద దూకుడికి వెళ్ళలేదు. ఎవరిని కాదు, అప్పుడు ఆడదాం అందరూ ముందు రోజే కానీ కూర్చోబెట్టేసి మాట్లాడాలి. ఫస్ట్ అరెస్ట్ చేసేయాలి, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసేయాలి, భూముల విషయం, మదనపల్లి ఫైల్ తగలపెడతాం విషయంలో వాళ్ళందరూ లోపలేసేయాలి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని లోపలేసేయాలి బియ్యం విషయంలో. అలాగే ఆర్థిక శాఖ వాడిని, తర్వాత వాసుదేవరెడ్డిని, మైన్స్ వాడిని, వైన్స్ వాడిని, ఎవరిని పట్టుకున్నా అతనికి హయాంలో పనిచేసిన ప్రతి వాడిని లోపలేసి ఇచ్చాడు. లోపలేసి విచారణ చేయొచ్చు. అయినా సరే వీళ్ళు మెల్లగా చట్ట ప్రకారం వెళ్దాం అనుకుంటున్నారు. ఆ జత్వానీ కేసు విషయంలో కూడా సస్పెండ్ చేయరు తప్ప ముందు అరెస్ట్ చేసి మాట్లాడాలి. రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో కూడా వీళ్ళు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంత సానుకూలంగా పద్ధతిగా వాళ్ళకి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మూసుకుని పైన కింద కొన్నాళ్ళు ఇంట్లో దాక్కుని తర్వాత ఎప్పుడో వచ్చి మాట్లాడుకుంటే వీళ్ళు తప్పులు చేస్తుంటే అప్పుడు వచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళు మర్యాద కాపాడదు. వీళ్ళేం ఆలోచించారు, వాళ్ళలో మనం ఇలాగ సౌమ్యంగా పద్ధతిగా రాజ్యాంగబద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళలో పరివర్తన వస్తుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, ఒక సమూలంగా మార్పు వస్తుంది, ప్రజాస్వామ్యతంగా వెళదామని అనుకున్నారు. వాళ్ళు అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరించారు. ఎందుకంటే వీళ్ళు మనుషులు కాదు కదా, పూర్తిగా వ్యతిరేకంగా ఉండి మళ్ళా బయటకు వచ్చి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ చేశారో సోషల్ మీడియా అంతకన్నా దారుణంగా మాట్లాడడం మొదలెట్టి, అక్కడ హోమ్ మినిస్టర్ మహిళ, ఒక ఎస్సీ దళిత వర్గాల నుంచి ఆ స్థాయికి ఎదిగిన మనిషిని పట్ల ఆదర్శంగా తీసుకోవాలా. విద్యావంతులు చదువుకున్న ఆవిడని పట్టుకుని దారుణంగా మాట్లాడడం. పవన్ కళ్యాణ్ కానీ ఆయన తన సహజ స్వభావానికి విరుద్ధంగా పరిపాలనలో ఉన్నాడు. ఆయన పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వరద సాయం చేస్తుంటే ఆయన పట్టుకుని, మళ్ళీ అబద్ధాలు లోకేష్ గారిని పట్టుకుని, ఈ మంత్రులను పట్టుకుని, కార్యకర్తలను పట్టుకుని వాళ్ళు నోటుకు వచ్చినప్పుడు మేము వ్యవహరిస్తున్నారు. అంతా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇలా లాభం లేదురా బాబు అనుకున్నారు. ఆ ఇంట్లో పిల్లల్ని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, ఏంటండి ఇది అసలు మధ్యాహ్నం ఎత్తారా, ఇక ఇలా లాభం లేదనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క బాంబు పేల్చాడు, తుక్కులు వేసిపోయింది. మీరు 100 మంది 150 మంది కాదు, మొత్తం వేస్తారు లోపల, ఎవరిని మిగిల్చరండి, మొత్తం క్లీన్ చేస్తారు, సోషల్ మీడియా క్లీన్ చేస్తారు శుభ్రంగానే. ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు వాళ్ళు వచ్చి, ఏంటండి అయ్యా వదిలిపెడతారనుకుంటారు, వదిలిపెట్టరు. ఏళ్ళనే కాదు, ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిటీస్ చూసాం. నెక్స్ట్ లెవెల్ బొద్దింకలు, కాక్రోచెస్, నెక్స్ట్ లెవెల్ తొండలో బల్లులు, ఇలాంటి వాళ్ళు ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తారు, పైదాకా వెళ్ళిపోతారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కానీ అతను ఎన్ని మాటలు మాట్లాడాడు, కులం గురించి, మతం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, బాలకృష్ణ గారి గురించి నోటుకు వచ్చిన మాట్లాడాడు. ఎందుకు వదిలేస్తారు? ప్రజలందరికీ వీళ్ళందరి తాలూకు సానుభూతి పరులు, అభిమానులకి మానసిక వేదన కలిగించాడు అతను. వీళ్ళు ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు. కాబట్టి అతను రామ్ గోపాల్ వర్మ ఫోటోలు మార్పింగ్ చేసి, వ్యూహం సినిమా ఫోటో మార్పింగ్ చేశాడు. ఆ ఒక్క కేసు చాలు. అతను కూడా మామూలుగా అరెస్ట్ చేయటం కాదు, కోటింగ్ ఇవ్వాలి.
ముద్దెట్టుకోవాలి, ఇవన్నీ చేస్తారు. ఎవరిని విడిచిపెట్టరండి. ఇప్పుడు మీకు ఇది అంతం కాదు, ఇది ఆరంభం. అసలు ఆరంభించడమే చేయకూడదు, వాళ్ళు మొదలెట్టకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో దృష్టి పెట్టకుండా ఉంటే వాళ్ళ అదృష్టం. ఆయన అలాగే మొదటి 4 నెలలు దీన్ని వదిలేశాడు. ఆయన దాన్ని అలాగే కొనసాగిలో వాళ్ళు వ్యవహరించాలి. అలా వ్యవహరించకుండా వీళ్ళందరినీ కెలికి వాసన చూసుకున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో దృష్టి పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడితే వాళ్ళకి మళ్ళీ బుర్ర తక్కువగా ఉండదు. వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు కాబట్టి వాళ్ళు పనికి మళ్ళీ పనులు చేసి దొరికేశారు. కోర్టుల చేత చివాట్లు చెప్పు దెబ్బలు తిని గోడగుచ్చి వేశారు. వీళ్ళకి అవకాశం ఉండదు. వీళ్ళు చాలా పగడ్బందీగా చేస్తారు. కాళ్ళు మెలితిప్పేసి కూడా ఏమన్నట్టు చూస్తారు వీళ్ళు. అర్థమైందా మీకు? అసలు ఏం జరుగుతుందో తెలిసి లోపల మడతడిపోద్ది వాళ్ళకి. పైకి ఒకటి కనపడుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి జరిగిపోతుంది, జరిగిపోతూ ఉంటుందండి. ఈ సిట్లు పోద్ది, ఎవరికి ఆడియని ఉండదండి. మీకు ఈయన కొట్టారా, ఈయన కొడతారా అనుకున్నామని కూడా కొట్టి తోలు తీసేస్తారా? ఎందుకు అంత కర్మ ఎందుకు పట్టింది మీకు? ఎవరి కోసం ఇది? మీకోసం ఏమైనా వస్తాడు అతను? చెట్టు కింద పీడలను పెడతాడు వాళ్ళకి. వాళ్ళకేమో లోతరాళ్ళ టైప్ వాళ్ళు, అదే వాళ్ళు ఎవరో సుప్రీంకోర్టు వాళ్ళని పెట్టేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు లోతరాలను పెట్టుకున్నాడా? అంతకన్నా పెద్దవాడిని పెట్టుకున్నారు వాళ్ళు. అలాంటి తను సుప్రీంకోర్టు లాయర్ని గట్ట పెట్టుకుంటాడు తన కేసులకి. ఈ సోషల్ మీడియా కార్యకర్తలకి కోర్టులో ఉంటారు కదా కొత్తగా అప్రెంటిస్ లాయర్లు, వాళ్ళు పెడతాడు. ఏదో అప్పుడప్పుడు వస్తున్నాయి. వీళ్ళని పట్టించుకుని ఉన్నాడు. ఆ మాత్రానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటుందంటే, నన్ను మమ్మల్ని కొడుతున్నారండి అని వెళ్ళాడనుకో, ఏం తిన్నప్పుడు తిన్నావు కదా తంతూరు పడు అంటాడు. నువ్వు ఉత్తినే చేయలేదు కదా, నాకు డబ్బులు ఇచ్చుకున్నావు కదా పని చేసావు, తను తిను, తర్వాత నుంచి ఆడితో మాట్లాడతాం అనేస్తాడు. వీడు మన పనికిరాడరా అని. అంచేత వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు తెలుసుకున్నారు వీడు మన పనికిరాడరా బాబు, డేంజర్ అని. అతన్ని పైశాచికత్వాన్ని అభిమానించే వాళ్ళు, పైశాచికం ఉన్నవాళ్ళు కూడా అతను వదిలేసిపోవాలి. లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయండి? ఇవాళ నిన్ను ఎవడు కాపాడతాడు? ఇప్పుడు నువ్వు రాసిన రాతలో సోషల్ మీడియా వాళ్ళు గొగ్గలు పెడుతున్నారు, ఇంత అప్రజాస్వామికం, రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం, చట్టం వాటి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు వాళ్ళు రాసిన రాతలు వాళ్ళ ఇంట్లోనే వీధుల్లో పోస్టర్లు వేసి పెట్టాలా? వాళ్ళు వేసిన పోస్టింగ్లు ఆ కుర్రోళ్ళు వాళ్ళు ఏ ఊరు ఉందో ఆ ఊరిలో వాళ్ళ వీధిలో పెట్టాలి, పోస్టర్లు వేసి పెట్టాలా? ఇప్పుడు ఆ పోలీస్ అధికారుల గురించి మాట్లాడతారు. సుబ్బారెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తక్కువ తిన్నాడా? ఆ సుబ్బారెడ్డి అన్న ఒక ఎస్పీ గారిని ఎక్కడున్నా లాక్కొత్తని అధికారంలోకి వచ్చిన తర్వాత అది అంటున్నాడు. అసలు అతని కళలో చూడవయ్యా నువ్వు ఆ నిజాయితీని. ఆ సింహం లాంటి వాళ్ళు అతని కళలో చూసి మాట్లాడు. ఎదురుకుండా కూర్చొని దమ్ముంటే, ఓ డిఏజీ ఉన్నాడు ప్రవీణ్ గారు అని, కోయ ప్రవీణ్ అని, వాళ్ళు ఎదురుకుండా కూర్చొని దమ్ముంటే, వంటమని మన ఇద్దరం కూర్చున్నట్టు కూర్చొని మాట్లాడమని దమ్ముంటే సాధ్యమవుతుంది అంటారు అసలు అవన్నీ. ఇప్పుడు నిన్నేమండా ఆయన అలా కూర్చొని ఉంటాడు, నువ్వు ఎదురుకుండా కూర్చోండి దమ్ముంటే. ఊరికి నీకు అధికారం ఉందని విరవేగటం కాదు. అదే చంద్రబాబు గారు అధికారం ఉన్నా లేకపోతే తెరిచే కూర్చున్నాడు. అది నిజాయితీ ఇచ్చిన బలం. అర్థమైందా? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా చట్టానికి గౌరవించాడు ఆయన. న్యాయం పట్ల ధర్మం తల వంచుకుని లోపలికి వెళ్ళింది. అర్థమైందండి? న్యాయానికి ధర్మానికి చట్టానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అన్నీ ఒకటే కాదు. న్యాయం ఒకటి చెప్తుంది, ధర్మం ఒకటి చెప్తుంది, చట్టం ఒకలా చెప్తుంది. అన్నిటిని గౌరవించాడు ఆయన. నీకు మళ్ళీ కాదు కదా, ఇది గమనించుకోవాలి. ఎవరైనా సరే సోషల్ మీడియా ఈ టెర్రరిజాన్ని ఆపాలి. ఆపకపోతే పరిభాషను వెళ్ళకుండా ఎప్పుడు కాలం ఒకలాగా ఉండదు. ఎవడో శాశ్వతంగా మేకు తగ్గట్టుకుని ఉండిపోవడం. మీరు ఎలాంటి పనులు చేస్తే మీ ప్రత్యర్థి మాత్రం మేకు తగ్గట్టుకుని ఉండిపోతారు. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళు ఎవరికి అవ్వలేరు. జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు, మళ్ళీ మేము వచ్చేస్తాం, జమిలీ వస్తుందేమో అనుకున్నాడు. నువ్వు ఏమొచ్చినా రావు. ఎందుకంటే నువ్వంటూ టెర్రరైజ్ అయిపోయింది జనాలకి. నువ్వు రాజకీయంగా కాదు, అవినీతితో రాజకీయం పరిపాలన సరిగ్గా చేయలేడని కాదు, ఈ పిచ్చోడితో భయం రా బాబు, మనకి ఎందుకు రా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. భూతంలా చూస్తున్నారు నిన్ను. నువ్వు అలా పోర్ట్రేట్ అయిపోయావు కాబట్టి ఇంకా అతనికి చరిత్ర ముగిసింది రాజకీయంగా. అతను మూసుకుని ఇంట్లో కూర్చుంటే బెటరు. లేదా జైలు శిక్ష ఏదో కాబక్కన ఆయనే జైలు గోడలు తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయి కూర్చుండిపోతే అదేదో ఆ కాలం ఏదో గడిపేస్తే ఎన్నాళ్ళు శిక్ష, హాయిగా తర్వాత వచ్చి ఫ్రెష్గా నీ వ్యాపారం చేసుకో. ఈ డబ్బు నువ్వు అక్రమంగా దొంగిలించిందంతా ప్రభుత్వ ఖజానాకి జమేసేసి నీ సరిపడగా వండించుకుంటే అప్పుడన్నా కొంచెం మంచి పేరు వస్తుంది. ఇలా పరివర్తన వచ్చిందిరా బాబు, పశ్చాత్తాపం కలిగింది అతనికి అని మీ దేవుడు కూడా సంతోషిస్తాడు. ఓకే, ఖచ్చితంగా సార్. ఇప్పటికే సోషల్ మీడియా చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి ప్రజలు కానీ అందరూ కూడా భావిస్తున్నారు. చూద్దాం, ఇదే కంటిన్యూలో కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.